హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కీరా అండి, దోసకాయ అంటాం కదా, దోసకాయ, బీట్రూట్ 2, క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పుదీనా, 3 టమోటా అండి. జ్యూస్ అయిన తర్వాత లెమన్ పిండుకోవాలండి. అట్లే హనీ 1 స్పూన్ వేసుకోవాలా. ఇప్పుడు మనం ఇవన్నీ తరిగి పెట్టుకుందామండి, గ్రైండ్ చేసుకుందాము. వెజిటేబుల్ అని జిగురేసి మిక్సీ పట్టుకుందామండి. ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచిదండి. మార్నింగు మనకు మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకైతే ఈజీగా మోషన్ అయిపోతుందండి. అందులో ఇవన్నీ కలుపుతాం కదా, వెజిటేబుల్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేస్తాం కదా, లెమన్, హనీ అన్నీ వస్తాయి కదా, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది జ్యూసు. మనకు డైట్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందండి ఈ జ్యూసు. అసలు 11 వరకు మనకు ఆకలి కూడా కాదండి. జ్యూస్ తాగేసి మార్నింగ్ పనులన్నీ చేసుకోవచ్చు. బీట్రూట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ సార్లు మోషన్ పోతారు బీట్రూట్ ఎక్కువ వాడితే. గ్లాస్ జ్యూస్కి అయితే 2 టమాటాలు, 1 కీరా, ఒక క్యారెట్, ఒక మనిషికి అయితే సరిపోతుందండి. ఇద్దరు తాగాలనుకుంటే డబల్ వేసుకోవాలా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర అండి, కొంచెం పుదీనా, కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. జ్యూసు చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కదా కరివేపాకు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందామండి. కాటన్ బట్ట తీసుకొని ఇట్లా స్ట్రైనర్లో అయితే సరిగా రాదండి మనకు జ్యూసు. కాటన్ బట్టతో అయితే బాగా వస్తుంది. మనం జ్యూస్ అంతా ఇప్పుడు పిండుకుందాము. ఇప్పుడు దీంట్లోనే హనీ 1 స్పూన్ వేసుకుందామండి. హాఫ్ నిమ్మకాయ పిండుకుందాము. హనీని
హనీ నిమ్మకాయ బాగా కలుపుకోవాలండి. అంతే అండి, వెజిటేబుల్ జ్యూస్ సింపుల్గా చేసేసుకోవచ్చు మార్నింగ్. అంతే అండి జ్యూస్ తయారు విధానము. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.